మా నాన్న లేడనే బాధ ఎక్కువగా ఉంది ఒకవైపు. కానీ మా నాన్న లేకపోయినా కూడా మా అమ్మ నిల్చొని పిల్లలకి ఎలా చేయాలి, ఏంటి అనేది తను దగ్గరుండి ప్రతీదీ చూసుకుంది. "అమ్మా! చాలా థాంక్స్ అమ్మా! నువ్వు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్‌గా అయ్యేది కాదు." మా అమ్మ ప్రతి ఒక్కటి కూడా జీవితంలో ఎలా ఎదగాలి, రేపు ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది. అందుకేనేమో భగవంతుడి రూపంలో కన్న తల్లిగా చేయాలి అది కంపల్సరీ మా అమ్మ ప్రతి విషయంలో అన్నిట్లోనూ మాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. "అమ్మ! నువ్వు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్‌గా అయ్యేది కాదు." మా నాన్న లేడనే బాధ ఒకవైపు, కానీ ఏం చెయ్యలేము. నా పిల్లలకి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. పిల్లల ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా జరగడము. మా అమ్మ చేతుల మీదుగా పిల్లల ఫంక్షన్ చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా. వచ్చిన వాళ్ళని కూడా మా అమ్మగారు ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం, నవ్వుతూ పలకరించడం, అందరిని రిసీవ్ చేసుకునే పద్ధతి. మా అమ్మ లేకపోతే ఈ ఫంక్షన్ అనేది ఇంత గ్రాండ్‌గా జరిగేది కాదు. మా అమ్మకి ఎంత థాంక్స్ చెప్పుకున్నా కూడా చాలా తక్కువ. మా పిల్లలు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని, మేము చాలా హ్యాపీగా ఉండాలని మా అమ్మ, మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచారు. వాళ్ళ కష్టాన్ని చూస్తూ పెరిగాం కాబట్టి మాకు కష్టం విలువ అనేది చాలా తెలుసండి. ప్రతీది కూడాను పిల్లలకి ఏ ఏజ్‌లో కార్యక్రమం చేయాలో, ఆ ఏజ్‌లో చేస్తేనే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అని చెప్పేసి మా పిల్లలిద్దరికీ కూడాను ధోతి సెరమనీ అనేది జరిపించడం జరిగిందండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా పిల్లలు పెద్దయ్యారు. చూస్తూ చూస్తూనే చిన్న పిల్లలుగా ఉన్న పిల్లలు ఆహ్, చాలా పెద్దగా అయ్యారనిపిచ్చింది ఒక్కసారి. మీ అందరి ఆశీస్సులు మా పిల్లలకి ఎప్పుడూ ఉండాలని, కామెంట్‌లో మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా అన్నయ్య గారు, మా వదిన గారు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా మా పిల్లలకి ఆశీస్సులు అందజేశారు. మా అన్నయ్య గారు పిల్లలకి బట్టలు పెట్టారు, స్వీట్లు పెట్టారు. మా అన్నయ్య ఎలాంటివి ఏది చేయాలనుకున్నాడో అన్నీ చేశాడండి. మా అన్నయ్య మా చిన్న బాబుకి గోల్డ్ కొనిచ్చాడనమాట. మేనమామ గోల్డ్ పెట్టాలి కదా! అందుకని మా అన్నయ్య గారు గోల్డ్ కొన్నాడనమాట మా బాబుకి. అలాగే మాకు కూడా బట్టలు పెట్టాడు మా అన్నయ్య. మా పిల్లలిద్దరికీ బట్టలు పెట్టారనమాట. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారండి. 100% చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మా అన్నయ్య, మా వదిన, మా పిల్లలు ఇది మా కుటుంబమండి. మీ ఆశీస్సులు ఎప్పుడూ మా కుటుంబానికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్ అన్నయ్య. మా అన్నయ్య, మా వదిన గారు కూడా నిల్చొని మా పిల్లల ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరగడానికి కారణము వీళ్ళ పాత్ర కూడా ఎంతో ఉందండి. మా అన్నయ్య మాత్రం చాలా బాగా సపోర్ట్ చేశాడు. పిల్లల ఫంక్షన్‌లో చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు మాకు. థాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీకెంత థాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ఫైనల్‌గా మా ఫ్యామిలీ ఫోటో చూసేయండి. నా ఫ్యామిలీ అండ్ మా అన్నయ్య ఫ్యామిలీ. ఇదంతా మా కుటుంబము. ఇదంతా నా ఫ్యామిలీ.